జూన్ 21న అంతర్జాతీయ యోగా డే. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకోవడానికి భారతదేశంలో యోగాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా విశిష్టమైన స్థానాన్ని ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇవాళ శ్రీనగర్లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. శారీరక మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, వీటిపై అవగాహన పెంచుకోవటం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెబుతున్నారు. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని మనుషుల్లో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి నిరాశ నిస్పృహల నుంచి బయటకు తీసుకురావటానికి ఉపయోగపడుతుందని యోగా గురువులు చెబుతున్నారు. ఏడాది యోగా డే థీమ్గా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీని తీసుకున్నారు. అంటే యోగా మన కోసం, మన సొసైటీ కోసం అన్న థీమ్తో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ శ్రీక. ఓవరాల్గా చూసినట్లయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేడు పెద్ద ఎత్తున ప్రతి యోగా సెంటర్లోని శిక్షణ చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి మనం ప్రస్తుతానికి నల్గొండలోని సంబంధించిన సత్యసాయి సంబంధించిన ట్రస్ట్ యోగా సందర్భంలో ఉన్నాము. మనం పూర్తి స్థాయిలోని ప్రతి నిత్యము స్ట్రెస్తో ఉన్నటువంటి ప్రతి వారు తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కొరకు నిత్యం చేస్తున్నటువంటి యోగాలో భాగంగానే ప్రతిరోజు చేస్తున్నటువంటి పరిస్థితి. అనేక ఇన్స్టిట్యూట్లు అనేక మంది ఆరోగ్యాలని మెరుగుపరచుకోవడం కొరకు యోగా కార్యక్రమానికి ఎంచుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనము ఆ యోగా లోని మనతో పాటు ఉన్నాడు. మనం చెప్పడానికి పూర్తి స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో యోగా దినోత్సవం సందర్భంగా ఈరోజు మనకు గురూజీ గారు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, యోగాకు సంబంధించినటువంటి ఆసనాల ద్వారా ప్రజా ఆరోగ్యాలు ఎలా మెరుగుపడతాయి? దీనికి సంబంధించిన విషయాలు ఎలా ఉన్నాయి? ప్రతినిత్యం యోగా చేయడం ద్వారా మన శరీరంలో ఏం జరుగుతుందని గమనిస్తూ దానికి సంబంధించిన రెమెడీ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతినిత్య యోగ సాధన చేయడం ద్వారా మనలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, శరీరంలో ఏం జరుగుతుందో అంతర్ముఖ ప్రయాణం చేయగలుగుతాము, మనసు ప్రశాంతపడుతుంది, జీవనకాలం పెరుగుతుంది. ఎలాగైతే మనం ప్రతినిత్యము కాళ్ళు చేతులు ముఖము తినబోయే ముందు, తిన్న తర్వాత స్నానము, బట్టలు ఉతుక్కోవడము, పరిశుభ్రం చేసుకుంటున్నాము, అదేవిధంగా మన శరీరంలోని మిగతా భాగాలన్నింటినీ కూడా, నరాలని, కండరాలని, మనసుని కూడా, మలినపడినటువంటి మనసును కూడా శుభ్రం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉండడం ద్వారా అంతర్ముఖంగా మనము పరిశుభ్రంగా ఉండగలుగుతాము. ఈ విధంగా బాహ్యంగా పరిశుభ్రతను పాటిస్తున్నాము తప్ప అంతర్ముఖంగా మనం పాటించడం లేదు. కాబట్టి యోగా డే సందర్భంగా ప్రతినిత్యం అందరూ కూడా ఏం పదార్థం తీసుకుంటున్నాము, ఎలా తీసుకుంటున్నాము, ఏ విధంగా చేస్తే ఆ ఫలితం వస్తుంది. కాబట్టి ఈ యోగా డే 10వ అంతర్జాతీయ యోగా డే సందర్భంగా మన నల్లగొండ జిల్లాలో మన బీజేపీ ఆఫీసులో భారతీయ జనతా పార్టీ నల్లగొండ శాఖ తరఫున ఆతిథ్యం చేసి కార్యక్రమం నిర్వహిస్తున్నందున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరూ ఆరోగ్యంగా ఉందాం. ఆరోగ్యము ఎక్కడో లేదు, ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది, ఆనందం మన చేతుల్లో ఉంది. ప్రతి మానవుడు నిత్యము లేచిన కొలది పరుగుడుతున్నాడు. సుఖము, సౌకర్యము, విలాసము, వినోదము, శృంగారం కోసం బయట పరితపిస్తున్నాడు. అవన్నీ బయట లేవండి, అన్ని మనలోనే ఉన్నాయి. మనం చేసేటువంటి పనిని బట్టి, మనం తీసుకునేటువంటి పదార్థాన్ని బట్టి, మనం మాట్లాడే మాటను బట్టి మనకు ప్రతిస్పందన ఉంటుంది. అదేవిధంగా మన శరీరం కూడా మనం చేసేటువంటి క్లీన్లీనెస్ను బట్టి అది మనకు ఆరోగ్యంగా ఉండుతుంది. కాబట్టి ఓకే, ఉదయం నుంచి సాయంత్రం వరకు స్ట్రెస్లో పనిచేస్తున్న క్రమంలోని యోగా నేర్చుకోవడానికి ప్రధాన కారణం ఏమంటారు? వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి ఎలా మెరుగు? ప్రతినిత్యము మనము ఒక స్కూల్ టీచరు గోడ మీద విద్యార్థుల కొరకు, విద్యార్థులు నేర్చుకోవడం కోసము రాస్తూ ఉంటాడు, అన్ని రాతలు రాస్తూ ఉంటాడు. అది ఇంకొక వ్యక్తి వచ్చి మళ్ళీ రాయాలంటే ఆ రాసింది తుడిపివేయబడాలి,
క్లీన్గా తుడి వేసినప్పుడు మిగతా వాళ్ళు మళ్ళీ రాసేది క్లియర్గా ఉంటుంది. అదేవిధంగా మనం లేచింది మొదలు పరిగెడుతూ పోతున్నాం, మనసులో ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి, ఎన్నో పనులు చేస్తున్నాం, శరీరం అలసిపోతుంది, మనసు కూడా మలినమవుతుంది. ఇవి పరిశుభ్రం చేసుకోవాలంటే మనసును పరిశుభ్రం చేసుకోవడం కోసం ధ్యానం చేయాలి. శరీరాన్ని కాస్త అవయవాలన్నింటినీ కూడా ఈ కష్టాన్ని మర్చిపోవడం కోసం సింపుల్ ఎక్సర్సైజ్ చేసి కొన్ని ఆసనాలలో ఎక్కువసేపు ఉండగలిగితే రోగ నిరోధక శక్తి పెరిగి మన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని యోగా ద్వారా మహానుభావుడు మన ఎంతో మంది వస్తూ వెళుతున్నారు. మన భారతీయ జనతా పార్టీ యోగ సాధన చేసి మన భారత ప్రధాని గారు సాధన చేసి ఫలితాన్ని అనుభవించి ఆ తర్వాత ప్రపంచానంతటి కూడా చాటి చెప్పిన మహానుభావుని ఈరోజు మనం అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గుర్తు చేసుకుంటూ అందరికీ శుభాభినందనలు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రజల యొక్క స్టేషన్ కానీ సంబంధించినటువంటి విధానాన్ని కానీ వాళ్ళకు మెరుగుపరచడం కానీ ఆరోగ్యపరమైన విషయాలను చెప్పడం కానీ వాళ్ళ ఇబ్బందులను తొలగించి మానసిక ప్రశాంతత వరకు యోగా చేసుకోవచ్చు అనేది గురూజీ చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనము నల్గొండ సంబంధించిన నిత్యము యోగా సెంటర్కి వస్తున్నటువంటి వారు కూడా మనతో పాటు ఉన్నారు. చెప్పండి, ఎట్లా మీరు యోగాలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఎట్లా ఉంటుంది పరిస్థితి మీకు జనరల్గా యోగా ద్వారా ఏ విధంగా? యోగా అనేది మన భారతీయులు అందించిన, ప్రపంచానికి అందించిన దివ్య ఔషధం. యోగా ద్వారా నిత్యం ఒక మనిషి యవ్వనంగా, ఉత్సాహంగా అన్ని కార్యక్రమాలు కూడా తన నిత్య కార్యక్రమాలు దిగ్విజయంగా పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మానవులందరూ కూడా యోగా అనుసరించవచ్చు. దీనికి కులాలు, మతాలు, ప్రాంతాలు సంబంధం లేదు. ముఖ్యంగా మనం యోగా ద్వారా మనం నిత్య యవ్వనంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇక్కడ యోగా సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసినట్లయితే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా వివిధ ఇన్స్టిట్యూట్లే కానీ సంబంధించినటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలోని ప్రజల ఆరోగ్యాలను మెరుగుపరచడం కొరకు, ధైర్యాన్ని పెంపొందించడం కొరకు యోగా ఉంటుంది. యోగా ద్వారా అనేకమైనటువంటి మానసిక ఒత్తిళ్లు కూడా దూరం అవుతామని ఇక్కడ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ గురువులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మన శంకర్తో శ్రీనివాస్, నల్గొండ జిల్లా. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. बेंडिंग करके धीरे धीरे 2-3 बार रिपीट। జూన్ 21 అంతర్జాతీయ యోగా డే. ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకుంటున్నప్పటికీ భారతదేశంలో యోగాకు భారత ప్రధాని నరేంద్ర మోదీ చాలా విశిష్టమైన స్థానాన్ని ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇవాళ శ్రీనగర్లో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొంటారు. యోగాతో శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని, వీటిపై అవగాహన పెంచుకోవటం కోసమే ప్రతి ఒక్కరూ ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకోవాలని చెబుతున్నారు. యోగా అంటే కేవలం శారీరక శ్రమ మాత్రమే కాదని, శ్వాస వ్యాయామాలతో కూడుకుని మనుషులతో ఉన్నటువంటి ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి నిరాశ, నిస్పృహల నుండి బయటకు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని యోగా గురువులు చెబుతున్నారు.
ఈ ఏడాది యోగా డే థీమ్గా యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీని తీసుకున్నారు. అంటే యోగా మన కోసం, మన సొసైటీ కోసం అన్న థీమ్తో ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాల్సిన అవసరమని చెబుతున్నారు. और उसके बाद आपको नित्यपति करना है। पूरे विश्व में जितनी भी औषधि होती है उनके कई नुकसान होते हैं। योग एक ऐसी चीज है उसका कोई नुकसान नहीं है। अगले आसन की तरफ चल रहे हैं हम लोग, जिसका नाम है अर्ध चक्रासन। अर्ध चक्रासन करने के लिए हाफ सेमी सर्कल, हाफ सर्कल जो होता है जिसके अंदर दोनों हाथों को कमर के हिप्स के ऊपर रखें पीछे की तरफ से, और बैकवर्ड बेंडिंग, थोड़ा सा बेंड हो जाएगी, थोड़ा बेंड हो जाएगी। सब लोग आप डिमॉन्स्ट्रेटर थोड़े बेंड हो जाए, सामने से दिखाएं, ऐसे घूम जाओ, इस पर बेंड हो, बेंड, अरे बेंडिंग होगा साइड वाइज बेंडिंग। देखिए इस प्रकार ये पूरा बैकवर्ड बेंडिंग हो रहा है आपको, पूरा बैकवर्ड बेंडिंग। लोअर बैक के पेन के लिए इतना बढ़िया कार्य करता है, किसी फिजियोथेरेपिस्ट की जरूरत नहीं पड़ेगी, किसी मोडालिटी की जरूरत नहीं पड़ेगी। यू कैन, अगर आप नित्यप्रति इस अभ्यास को करते रहेंगे, नॉर्मल स्ट्रेचिंग स्ट्रेच आउट करते रहेंगे। अभी आयुष मंत्रालय ने एक बहुत सुंदर कृत्य निकाला है जिसका नाम रखा है योग ब्रेक। 5 मिनट के योगासन का कृत्य रखा है, उसमें से ये एक आसन है कि आप ऑफिस में काम कर रहे हैं, थोड़ा थक गए हैं तो थोड़ा सा बेंडिंग कर लीजिए इस प्रकार से, और उससे क्या होगा कि आपका योग ब्रेक, उसका नाम रखा गया है 3 मिनट का एक इंस्टेंट। वो आप YouTube पर जाके सर्च कर सकते हैं, आयुष मंत्रालय के अंतर्गत बताया गया है, बहुत चमत्कारिक लाभ देता है। अगले आसन की तरफ चल रहे हैं जिसका नाम है त्रिकोण आसन। त्रिकोण आसन, दोनों पैरों में थोड़ा सा करीब डिस्टेंस, करीब 3 फुट के आसपास का डिस्टेंस, 2-2.5 फुट का 3 फुट का डिस्टेंस आप अपने अकॉर्डिंग भी कर सकते हैं। दोनों हाथ साइड वाइज, लेफ्ट टू राइट बिल्कुल बैलेंस 180 डिग्री में, 180 के कोण में दोनों हाथ रखे हुए, और सांस छोड़ते हुए एक तरफ बेंड हो, घुटने के साथ अपने हाथ को लगाने का प्रयास करें। घुटने के साथ लेफ्टवर्ड बेंडिंग फर्स्ट, पहले लेफ्ट की तरफ झुकेंगे पहले, एक साथ एक तरफ